హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో పరిశీలన పద్ధతి గురించి తెలుసుకుందామండి. మనం లాస్ట్ క్లాస్లో ఏమేమి చెప్పుకున్నాం? శోధన సూచికలు చెప్పుకున్నాం, జీవిత చరిత్రలు చెప్పుకున్నాం, తర్వాత సన్నివేశ పరీక్ష చెప్పుకున్నాం అన్నమాట. ఓకే, మనోవిజ్ఞాన శాస్త్రం ఒక విషయనిష్టత గల శాస్త్రంగా మారే సమయంలో అంతఃపరిశీలన పద్ధతి బదులు పరిశీలన పద్ధతిని అవలంబించడం ప్రారంభమైందనమాట. తొలి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు జీవుల ప్రవర్తనను పరిశీలించి ప్రవర్తనను వివరించే ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నో పరిశీలనలు చేసి మానవ ప్రవర్తనకు సంబంధించిన ఎన్నో సూత్రాలను ప్రతిపాదించారు. మనోవిజ్ఞాన శాస్త్రంలో పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించడంతో కూడుకుంది. ఈ పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. పరిశీలన పద్ధతి ప్రవర్తనను అర్థం చేసుకొని వివరించే ఒక పరోక్ష పద్ధతి అన్నమాట. ఈ పరిశీలన పద్ధతులు వివిధ రకాలు. వాటిలో సహజ, నియంత్రిత పరిశీలన, సంచరిత, అసంచరిత పరిశీలన అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన మనోవిజ్ఞాన శాస్త్రంలో విషయానికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్న శాస్త్రం ఇది. వీటిలో అంతఃపరిశీలన పద్ధతి అంటే ఒక వ్యక్తి యొక్క మనసులో ఒక అంశానికి సంబంధించి తానే అనుకోవడం అన్నమాట. ఈ అంతఃపరిశీలన పద్ధతి ఏమనుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలిపే పద్ధతి అంతఃపరిశీలన పద్ధతి కదా. ఈ అంతఃపరిశీలన పద్ధతి బదులు పరిశీలన పద్ధతిని మన శాస్త్రవేత్తలు అవలంబించారనమాట. ఇక్కడ ఈ పరిశీలన పద్ధతిని అమలుపరిచే ముందు జీవుల ప్రవర్తనని పరిశీలించారనమాట. ఆ జీవుల యొక్క ప్రవర్తనను బట్టి అవి ఎలా ఉంటాయి, వాటి యొక్క అంశాలని పరిశీలించి ఈ పద్ధతిని అమలు చేశారు. అలా చాలా రకాల పరిశీలనలు చేసి తర్వాత మానవ ప్రవర్తనకి ఈ పద్ధతిని అవలంబించడం అనేది జరిగిందనమాట. మనోవిజ్ఞాన శాస్త్ర పరిశీలన పద్ధతి ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించడంతో కూడిన పద్ధతి అన్నమాట. పరిశీలన పద్ధతి అంటే ఏమన్నాము అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల ప్రవర్తనను చూసి విశ్లేషించి వివరించి చెప్పడమే పరిశీలన పద్ధతి అన్నమాట. ఈ పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. పరిశీలన పద్ధతి ప్రవర్తనను అర్థం చేసుకొని వివరించే ఒక పరోక్ష పద్ధతి అన్నమాట. అంతే కదండి, ప్రత్యక్షంగా మనము తెలియచేయం కాబట్టి పరోక్ష పద్ధతి అన్నమాట. ఇందులో మనకి సహజ, అసహజ పరిశీలన, సంచరిత, అసంచరిత పరిశీలన అన్నమాట. ఫస్ట్ వన్ సహజ పరిశీలన. సహజ పరిశీలనలో ప్రవర్తన లక్షణాలను సహజ పరిస్థితుల్లో పరిశీలించడం జరుగుతుందన్నమాట. ఈ సహజ పరిశీలనలో ఎలా మనం ప్రవర్తన లక్షణాలని పరిశీలిస్తామంటే సహజ పరిస్థితుల్లో ఒక వ్యక్తి యొక్క లక్షణాలను పరిశీలించడమే సహజ పరిశీలన అన్నమాట. ఈ పరిశీలన పద్ధతిలో పరిశీలించబడే వ్యక్తి సమూహానికి తాము పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎవరైతే పరిశీలించబడుతున్నారో ఆ వ్యక్తి సమూహం తాము పరిశీలింపబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడనమాట. ఎందుకంటే మనని ఎవరైనా పరిశీలిస్తున్నారు అనే విషయం మనకు తెలిస్తే ఏమవుతుంది, ఆ ప్రవర్తన మన యొక్క ప్రవర్తన అనేది సహజంగా ఉండదు. కాబట్టి అలా తెలియకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో విద్యార్థుల ప్రవర్తన అనేది తరగతి గది బయట ఉండి పరిశీలించడం అనమాట. అంటే టీచర్ లేనప్పుడు విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు అని మనం పరిశీలించాలి అనుకుంటే ఆ ప్రవర్తనను ఉపాధ్యాయుడు లేకుండా బయట ఉండి పిల్లవాడి యొక్క లక్షణాలని పరిశీలించడం. నెక్స్ట్ నియంత్రిత పరిశీలన. మనం పరిశీలించాలనుకునే అంశం సహజమైన పరిస్థితుల్లో గమనించడం కష్టం అనిపించినప్పుడు అలాంటి పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి పరిశీలించడమే నియంత్రిత పరిశీలన అన్నమాట. అంటే సహజ పరిశీలనలో ఏం చేస్తాం, సహజ వాతావరణంలోనే పరిశీలిస్తాం. ఈ అసహజ పరిశీలనలో ఏం చేస్తాము అంటే సహజ పరిస్థితుల్లో కొన్ని విషయాల్ని మనం గమనించడం కష్టమవుతుంది కాబట్టి ఏం చేస్తాము, కొన్ని పరిస్థితుల్ని సృష్టించి అప్పుడు వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుందన్నమాట. తల్లిని ఎగ్జాంపుల్, శిశువు తన తల్లి ఎదురుగా లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి
తల్లిని కొంత సమయం శిశువుకు కనిపించకుండా ఉంచి అతని ప్రవర్తనను పరిశీలించవచ్చు. అంతే కదండి. ఒక చిన్న పిల్లవాడికి, శిశువుకి వాళ్ళ అమ్మ లేకపోతే ఎలా ప్రవర్తిస్తాడు అనేది మనము పరిశీలించాలనుకుంటున్నాం. అప్పుడు అదే పనిగా మనము అక్కడికి వెళ్ళి పిల్లల యొక్క అంటే ఆ పిల్లవాడి యొక్క వాళ్ళ అమ్మని కనిపించకుండా కొద్దిసేపు పక్కకు ఉంచడం అనమాట. అప్పుడు ఆ పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉందో మనము పరిశీలించడం, అది అసహజ పరిశీలన. నెక్స్ట్ సంచరిత పరిశీలన. ఈ విధమైన పరిశీలనలో పరిశీలకుడు కూడా తను పరిశీలించదలుచుకున్న సమూహంలో ఒక భాగమై తను కూడా వారి కృత్యాలలో పాల్గొని తాను పరిశీలించదలుచుకున్న అంశాన్ని పరిశీలిస్తాడనమాట. ఈ సంచరిత పరిశీలనలు ఏమంటే సంచరించడం అంటే తిరగడం కదండి. అంటే ఏ సమూహాన్ని అయితే మనం పరీక్షించాలి అనుకున్నామో ఆ సమూహంలో ఎవరైతే పరీక్షించాలి అనుకున్నాడో ఆ వ్యక్తి కూడా ఆ సమూహంలో భాగమై తను కూడా ఆ పనుల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క లక్షణాలు పరిశీలించడం అనమాట. అయితే పరిశీలకుని ఉనికి ప్రభావం పరిశీలించబడే వారిపై పడకుండా ఉండడానికి ఆ సమూహంలోని వ్యక్తులతో సామరస్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరైతే పరిశీలిస్తున్నారో ఆ వ్యక్తి పరిశీలిస్తున్నాడు అనే విషయం సమూహానికి తెలియకూడదు అంటే ఆ వ్యక్తులతో తాను ముందే సంబంధాన్ని కుదుర్చుకోవాలన్నమాట. నేను పరిశీలించే విషయం వాళ్ళకు తెలియనివ్వకూడదు అని. నెక్స్ట్ అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలనలో పరిశీలకుడు కూడా తాను పరిశీలించదలుచుకున్న సమూహంతోనే ఉండే వ్యక్తుల ప్రవర్తనను పరిశీలిస్తాడు, కానీ ఇక్కడ అతడు సమూహ కృత్యాలతో భాగస్వామి కాడనమాట. అంటే అసంచరిత పరిశీలనలో అంటే సమూహంతో పరిశీలించబడే వ్యక్తి భాగస్వామ్యం చేయకుండా ఆ సమూహాన్ని పరీక్షించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది అసంచరిత పరిశీలన. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క ఉపయోగాలు తీసుకుంటే ఈ పద్ధతిలో ప్రవర్తనను సహజ పరిస్థితుల్లో పరిశీలించవచ్చు. ఏ పరిస్థితుల్లో? సహజ పరిస్థితుల్లోనే పరిశీలించవచ్చు కదండి మనము. నెక్స్ట్ తమ భావాలను వ్యక్తపరచలేనటువంటి అన్ని రకాల జీవులు, పిల్లలు, జంతువులు, మానసిక రోగుల వంటి వారిపై అధ్యయనం చేయడానికి ఇది చాలా అనువైన పద్ధతి అన్నమాట. అంటే కొంతమంది తమ భావాల్ని అంటే తన మనసులో ఉన్న అంశాలని బయటకు వ్యక్తపరచలేరు కాబట్టి వ్యక్తపరచలేని వారు ఎవరెవరు? జీవులు, పిల్లలు, తర్వాత జంతువులు, మానసిక రోగులు, వాళ్ళ మీద అధ్యయనం చేయడానికి కూడా ఇది చాలా సులభమైన పద్ధతి అన్నమాట. ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ అనేది చాలా సులభమైనది. ఎందుకంటే సమాచారాన్ని ఈజీగా మనం సేకరించవచ్చు కదా, పరిశీలిస్తూ సమాచారాన్ని సేకరించవచ్చు అన్నమాట. పిల్లల వికాస దశ లక్షణాలను తెలుసుకోవడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో అంటే భౌతిక వికాసం ఎలా ఉంది, మానసిక వికాసం ఎలా ఉంది, ఉద్వేగ వికాసం ఎలా ఉంది, సాంఘిక, భాష, చలన వికాసాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పరిమితులు. పరిశీలన పద్ధతిలో వ్యక్తుల బాహ్య ప్రవర్తనను మాత్రమే అధ్యయనం చేయగలం, కానీ వారిలోని అంతర్గత భావాలను అధ్యయనం చేయడానికి సాధ్యం కాదు. అంతే కదండి. బయట ఎలాంటి ప్రవర్తనలు అయితే కనబరుస్తున్నాడో వాటిని మాత్రమే అంచనా వేయగలం, అంతే కదా. ఆ వ్యక్తి యొక్క శరీరం, ఆ వ్యక్తి అంతర్గతంగా అంటే ఇన్నర్ ఫీలింగ్స్ ఏమున్నాయో మనకైతే తెలియదు అన్నమాట. మనం పరిశీలించబడుతున్నామనే విషయాన్ని గ్రహిస్తే సహజంగానే మన ప్రవర్తనలో మార్పు రావడానికి అవకాశం ఉంది. అంటే నేను పరిశీలించబడుతున్నాను అనే విషయం పరిశీలించబడే వ్యక్తికి తెలిసిందనుకోండి, అప్పుడు తన ప్రవర్తన అనేది నిజాయితీగా ఉండదన్నమాట. నెక్స్ట్ ఒకే విషయాన్ని ఇద్దరు వేరువేరు వ్యక్తులు పరిశీలిస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ అదే విషయాన్ని రెండు వేరువేరు విధాలుగా అవగాహన చేసుకొని విశ్లేషించి వివరించవచ్చు, అంతే కదా. ఒక విషయాన్ని ఒకరికన్నా ఇద్దరు వ్యక్తులు పరిశీలిస్తున్నారనుకోండి, ఒకరొక విధంగా ఇంకొకరు ఇంకో విధంగా విశ్లేషించవచ్చు అనమాట. సహజ ప్రవర్తన లేదా సహజ సందర్భాలు అనేవి మళ్ళీ సంభవించడం కష్టం, కాబట్టి పరిశీలన ఫలితాలను మళ్ళీ నిరూపించడం అయితే కష్టం. అంటే పరిస్థితులు అనేవి ఒకసారి ఉన్న పరిస్థితులే మళ్ళీ అలాంటి పరిస్థితులే రావాలంటే రావు కదండి. ఇప్పుడు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు, ఆ గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన అంటాం, అలా అని ఎప్పుడు పిల్లలు గొడవ పడుతూనే ఉంటారు కదా. కాబట్టి అలాంటి సందర్భాన్ని మనం నిర్వహించడం అనేది కష్టం అన్నమాట. అది పరిశీలన పద్ధతి
అంటే ఏమండి, ఒక వ్యక్తి ఇతరుల యొక్క ప్రవర్తనను చూసి వివరించి విశ్లేషించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇందులో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు అని చెప్పాం. సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన అనమాట. సహజ పరిశీలన అంటే సహజ పరిస్థితుల్లో పరిశీలించడం. అసహజ పరిశీలన అంటే ఆ పరిస్థితుల్ని మనమే కల్పించి పరిశీలించడం అనేది జరుగుతుంది. సంచరిత పరిశీలన అంటే ఆ సమూహంలో మనం భాగస్వామ్యమై ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని పరిశీలించడం సంచరిత పరిశీలన. సమూహంలో భాగస్వామ్యం కాకుండా సమూహంలో జరిగే పరిశీలనలను పరిశీలించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది అసంచరిత పరిశీలన. ఈ పద్ధతి డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బిఎడ్ టెక్స్ట్ బుక్లో అనమాట. పరిశీలన అంటే ఇక్కడ ఏం ఇచ్చారు చూద్దాం. పరిశీలన అంటే విషయ స్పష్టతతోనూ ఆసక్తితోనూ చూడటం అనమాట. అంటే పరిశీలించడం అంటే ఏంటి అంటే విషయ స్పష్టతతో ఆసక్తితో చూడటం. అంటే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం అనమాట. స్పష్టంగా మరియు ఇంట్రెస్ట్తో, అంటే దాని మీద అభిరుచి అనేది మనకి ఉండాలి. అలా చూస్తే అదే పరిశీలన అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో 2 రకాలు మనకు చెప్పారనమాట. సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. మనం ఇంతకుముందు తెలుసుకున్నవి సహజ అసహజ తెలుసుకున్నాం, సంచరిత అసంచరిత తెలుసుకున్నాం. ఇక్కడ 2 మాత్రమే ఇచ్చాడండి, సంచరిత అసంచరిత. పరిశీలించే వ్యక్తి సన్నివేశంలో పాల్గొని నిశితంగా చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే పరిశీలిస్తున్నాడో ఆ వ్యక్తి ఆ సన్నివేశంలో పాల్గొని నిశితంగా చూస్తాడనమాట. అంటే తీక్షణంగా, దీర్ఘంగా, డెప్త్గా చూస్తాడనమాట. నెక్స్ట్ అసంచరిత పరిశీలన అంటే పరిశీలించే వ్యక్తి సన్నివేశాలకు దూరంగా ఉండి నిశితంగా చూస్తాడనమాట. పరిశీలించే వ్యక్తి ఇక్కడ ఆ సన్నివేశాలకి, ఆ పరిస్థితులకి దూరంగా ఉండి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలిస్తాడనమాట. అదే అసంచరిత పరిశీలన. ఇందులో ఉపయోగాలు ఏం చెప్పుకున్నా? పరిశీలించే వ్యక్తి సన్నివేశాలని నేరుగా చూడడానికి వీలుంది, అంతే కదా. ఎవరైతే పరిశీలిస్తున్నారో ఆ వ్యక్తి ఆ పరిస్థితిని డైరెక్ట్గానే చూడొచ్చు. అసంచరిత పరిశీలన ద్వారా వ్యక్తి నిజమైన ప్రవర్తన అంచనా వేసే వీలుందనమాట. అప్పుడు అసంచరిత పరిశీలన అంటే సమూహంలో మనము పాల్గొనకుండా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను పరిశీలించడం జరుగుతుంది. అంటే నిజమైన ప్రవర్తనను కూడా ఇక్కడ అంచనా వేయచ్చు అనమాట. చాలా తేలిక, ఖర్చు తక్కువ, అంతే కదండి. చాలా సులభం మరియు ఖర్చు ఏమీ అవసరం ఉండదు కదండి. నెక్స్ట్ పరిమితులు. సంచరిత పరిశీలనలో వ్యక్తి తన నిజమైన భావాలను దాటడానికి వీలుందనమాట. సంచరిత అంటే అక్కడ మనం సమూహంతో కలిసి పనిచేస్తూ ఉంటాం, కలిసి వాళ్ళ యొక్క ప్రవర్తనలు గమనిస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మన యొక్క భావాలు దాచిపెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పరిశీలించే వ్యక్తి పక్షపాత ధోరణిని కనిపించవచ్చు అనమాట. అంటే ఎవరైతే పరిశీలిస్తున్నారో ఆ వ్యక్తి, పరిశీలించబడే వ్యక్తి ఒకవేళ అనుకూలమైతే అనుకూలమైన అంశాలే చెప్తాడు, అతను ప్రతికూలమైతే అనుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ ప్రతికూలంగానే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది పరిశీలన పద్ధతి అండి. అంటే మనం ఇప్పుడు డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉన్న పరిశీలన పద్ధతి చెప్పుకున్నాం, బిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉన్న పరిశీలన పద్ధతి కూడా చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.